హాయ్ ఫ్రెండ్స్, ఒక పెద్ద స్ట్రాంగ్ లేజర్ వేన్తో 400 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న ఒక విమానం రెక్కల్ని విరగొట్టగలిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఒక దేశ సరిహద్దులో కనిపించని కరెంటు తీగలతో బార్డర్ నిర్మించుకుంటే తెలుసో తెలియకో ఆ బార్డర్ని తాకితే మాడి మసైపోవాల్సిందే. ఇలాంటి దృశ్యాలు ఇప్పటి వరకు ఏదో ఒక హాలీవుడ్ మూవీలోనో కార్టూన్ షోలోనో చూసి ఉంటారు. కానీ వాస్తవం ఏమిటంటే ఇలాంటి ఇన్వెన్షన్స్ ఆల్రెడీ పూర్తయ్యాయి. ఆ ఇన్వెంటర్ నికోలా టెస్లా ఇన్వెంట్ చేసిన డివైస్లో మనం ఇందాక చెప్పుకున్న 2 పనులు చేసే లక్షణం ఉంది. ఈ రెండింటితో పాటు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. కృత్రిమంగా భూకంపం కూడా సృష్టించవచ్చు. మరి ఆ డివైస్ ఎంత పెద్దగా ఉందో తెలుసా? కేవలం పాకెట్లో పెట్టుకునేంత చిన్నగా మాత్రమే ఉంది. ఈ డివైస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. ఒకరోజు టెస్లా న్యూయార్క్లోని ఫేమస్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీద తిరగడానికి వెళ్ళినప్పుడు తన పాకెట్ డివైస్ నుంచి వచ్చిన భూకంపంతో ఆ బ్రిడ్జ్ కూడా కూలిపోయిందట. దీన్ని బట్టి ఆ డివైస్ ఎంత శక్తివంతమైందో అర్థం చేసుకోండి. మరి ఇలాంటి డివైసెస్ని ఎలా తయారు చేశారు, ఎందుకు తయారు చేశారు, ఆ సంగతులేంటో తెలుసుకుందాం. బాల్యం నుండే నికోలా టెస్లా చాలా ప్రత్యేకంగా ఉండేవాడు. రకరకాల ప్రయోగాలు చేయటంలో అతనికి చాలా అభిరుచి ఉండేది. దీంతో పిల్లలంతా హాయిగా ఆడుకునే సమయంలోనే తను మాత్రం సైన్స్, గణితానికి సంబంధించి చాలా పెద్ద పెద్ద పుస్తకాల్ని అవలీలగా చదివి పక్కన పెట్టేసేవాడు. ఆ సమయంలో అతను అంతగా చదవటం అతని తల్లిదండ్రులకు ఇష్టం ఉండేది కాదు. వాళ్ళు నికోలా టెస్లాని తమలాగే ప్రీస్ట్గా మార్చాలని అనుకున్నారు. పొరపాటు వల్ల, గ్రహపాటు వల్ల ఒక బిడ్డను పోగొట్టుకున్నాం, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మరో బిడ్డను పోగొట్టుకోవటం మాకిష్టం లేదు అనుకున్నారు. అందుకే స్కూల్ చదువు పూర్తి కాగానే నికోలా టెస్లాని ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి రాగానే నికోలా టెస్లాకి కలరా సోకింది. చావు అంచుల దాకా వెళ్ళాడు. ఆ సమయంలో కూడా అతనికి ఇంజనీరింగ్ చేయాలనే ఆలోచనే ఉండేది. ఆ క్షణంలో అతని తండ్రి ముందు 2 దారులున్నాయి. ఒకటి, నికోలా టెస్లాని మృత్యువుకి చేరువ చేయటం, లేదా తన కొడుకు కోరుకున్నట్టుగా ఇంజనీరింగ్ చదివించటం. నికోలా టెస్లా పరిస్థితి చూసి అతని తండ్రి బిడ్డను ఇంజనీరింగ్ చదివించాలని నిర్ణయించుకున్నాడు. ఆ మాట చెప్పిన కొద్ది రోజులకే టెస్లా పూర్తిగా కోలుకున్నాడు. ఆస్ట్రియాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అడ్మిషన్ తీసుకున్నాడు. ఇంజనీరింగ్ పూర్తి కాగానే ఏసీ కరెంట్ని ఆవిష్కరించేందుకు థామస్ ఎడిసన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ దురదృష్టవశాత్తు ఎడిసన్ అతని ఏసీ కరెంట్ ఆలోచనని తిరస్కరించాడు. పైగా డీసీ కరెంటు మీద పనిచేయమని చెప్పాడు. భవిష్యత్తులో డీసీ కరెంట్కే మార్కెట్ ఉంటుందని చెప్పాడు. కానీ నికోలా టెస్లా అందుకు అంగీకరించలేదు. పైగా డీసీ కరెంట్లో అనేక సమస్యలు కనిపించాయి. అందుకే దాని మీద పనిచేసేందుకు అతను ఇష్టపడలేదు. అందుకే ఎడిసన్ కంపెనీ వదిలేసి టెస్లా ఎలక్ట్రిక్ పేరుతో సొంత కంపెనీ మొదలుపెట్టాడు. ఈ కంపెనీ మొదటిసారి ఏసీ కరెంట్ని ఆవిష్కరించింది. దాంతో టెస్లా ఫాదర్ ఆఫ్ ఏసీ కరెంట్గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత నికోలా టెస్లా జీవితమే మారిపోయింది. ఈ విజయం తర్వాత అతని ఇంటెన్షన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త ఇన్వెన్షన్స్తో అతనికి విజయం దక్కింది. పైకంతా బాగున్నట్టే కనిపించిన అతని మనసులో మాత్రం ఆలోచనల పరంపర కొనసాగుతూనే ఉంది. అతను తన సోదరుడితో చాలా దగ్గరగా ఉండేవాడు. అందుకే అన్నయ్య జ్ఞాపకాలు అతన్ని బాధిస్తూ ఉండేవి. ఒక దశలో ఇతరులతో మాట్లాడటం కూడా మానేశాడు. బన్యన్ మెంటల్ హెల్త్ ట్రీట్మెంట్ సెంటర్ అంచనా ప్రకారం 40% ప్రజలు ఇలాంటి ట్రాజడీని అనుభవిస్తారు. ఇలాంటి వారు గ్రీఫ్ కోస్టర్ స్థితిలో ప్రయాణిస్తూ ఉంటారు. కాలానుగుణంగా అది తగ్గుతూ వస్తుంది. నికోలా టెస్లా విషయంలోనూ ఇలాగే జరిగింది. గ్రీఫ్లోంచి బయటకు వచ్చాక అతనిలో చాలా మార్పు వచ్చింది. అప్పుడే ఏసీ కరెంట్ ఇన్వెంట్ చేశాడు. అతని డ్రెస్సింగ్ సెన్స్లోనూ మార్పు వచ్చింది. ఆ సమయంలో చాలామంది అమ్మాయిలు అతన్ని ఆరాధిస్తూ ఉండేవారు. టెస్లా డెత్ రే, ఎర్త్ క్వేక్ మెషిన్ లాంటి ఆవిష్కరణలు చేశాడు. ఒక వ్యక్తి డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చి శాస్త్రవేత్తగా మారిన వైనం ఇది. టెస్లా తన అన్నయ్య జ్ఞాపకాల్లో ఉండిపోయి చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకుంటున్న సందర్భంలో అకస్మాత్తుగా తనకొక ఆలోచన వచ్చింది. మన మనసులో వచ్చే ఆలోచనలన్నీ స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుంది అని తన మనసులో మెరిసింది. దీంతో టెస్లా ఫోటోగ్రాఫిక్ మెమరీ విషయంలో చాలా పాపులర్ అయ్యాడు. ఎంత క్రియేటివ్ అంటే అతను చేయాలనుకునే ఆవిష్కరణలు ముందుగానే తన మనసులో ఊహించుకునేవాడు. ఆ తర్వాత వాటిని పేపర్ మీద చిత్రించేవాడు. అలా తన ఆలోచనల్ని ప్రపంచం ముందు ఆవిష్కరించేవాడు. మన మెదడులో కలిగే ఆలోచనలు ఒక కిరణం కంటి రెటీనా మీద ప్రసరితమవుతుంది. ఆ తర్వాత దాన్ని రీడ్ చేసి ప్రొజెక్ట్ చేయాలనేది అతని ఆలోచన. మన కళ్ళు ఒక ప్రొజెక్టర్ లాగా పనిచేయాలనేది అతని భావన. అదే జరిగితే మన మెదడు ఒక తెరిచిన పుస్తకంలా మారుతుంది. అతని ఆలోచన చాలా సింపుల్గాను, యూనిక్గాను అనిపిస్తుంది. కానీ ఆ సమయంలో అతని మెదడులో చెలరేగే ఆలోచనలు రెటీనా మీద ప్రసరిస్తాయా లేదా అనేది తనకి తెలియదు. ఈ కారణంతో తను ఆ ప్రయోగం చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు ఇదే టెక్నిక్ మీద అనేక మంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. విజయం కూడా సాధించారు. శాస్త్రవేత్తలు ఏఐ సహకారంతో న్యూరాన్ మూమెంట్స్ని టెక్స్ట్లోకి కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. ఆలోచనల్ని పిక్చరైజ్ చేస్తూ ఉన్నారు.
ఇప్పటికీ వీటి మీద రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ జరుగుతోంది. ఇంకా పూర్తిగా టెక్నాలజీ డెవలప్ అవ్వలేదు, కానీ కీలక అంశాలనైతే అర్థం చేసుకోగలిగారు. ఆ సమయంలో టెస్లా దాన్ని తయారు చేయలేకపోయాడు, కానీ ఈ రోజు కాకపోతే రేపైనా ఎవరో ఒకరు దాన్ని తయారు చేస్తారని దృఢంగా నమ్మాడు. అదే సమయంలో ఎలక్ట్రిసిటీ గురించి అతని పరిశోధనలు కొనసాగుతూనే ఉండేవి. ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేశాడు, కానీ అది అందరి ఇళ్లలోకి అందుబాటులోకి తెచ్చేందుకు ఒక డివైస్ కోసం ఆలోచనలు చేశాడు. అది చిన్నగాను ఉండేలా, శక్తివంతంగాను పనిచేయాలని అనుకున్నాడు. ఆసిలేషన్ సహకారంతో ఎలక్ట్రిక్ కరెంట్ ట్రాన్స్లేట్ అయ్యే ఒక డివైస్ని కనుక్కున్నాడు. ఆ డివైస్కి స్టీమ్ పవర్డ్ ఆసిలేటర్ అని పేరు పెట్టాడు. కానీ ఈ ఎలక్ట్రిసిటీ జనరేటర్ ఎర్త్ క్వేక్ మెషిన్లోకి వెళ్ళి పాడైపోయింది. ఒక ప్రత్యేకమైన సిస్టంలో కరెంటు ప్రవహిస్తుంది అని తెలుసుకున్నాడు. అందుకే భిన్నమైన ఫ్రీక్వెన్సీని ఉత్పత్తి చేసే ఆసిలేటర్ని కనుక్కున్నాడు. కరెంటు ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయ్యి సిస్టంలో కరెంటు ఫ్లో అవుతుంది. ఈ డివైస్ పనిచేయటం మొదలు పెట్టగానే మొత్తం బిల్డింగే కదలటం మొదలైంది. భూకంపం వచ్చినప్పుడు ఎలా జరుగుతుందో అలా జరిగింది. ఇలా ఎందుకు జరిగిందో ఒక ఉదాహరణతో తెలుసుకుందాం. మీరు ఒపేరా సింగర్స్ గానానికి గాజు గ్లాసులు ముక్కలవడం చూసే ఉంటారు. వారి హై పిచ్ గాత్రం కారణంగా అక్కడి గ్లాసులు వైబ్రేట్ అవడం మొదలవుతుంది. వారి హై పిచ్ పెరిగిన కొద్దీ గ్లాసుల్లో మరింత కదలిక వచ్చి గ్లాసులే పగిలిపోతాయి. టెస్లా తయారు చేసిన ఆసిలేటర్తో కూడా ఇలాంటిదే జరిగింది. అలా అక్కడ కృత్రిమ భూకంపం వచ్చింది. తన ఓటమిని అంగీకరించకుండా ఆ డివైస్ని పట్టుకుని న్యూయార్క్ రోడ్ల మీద తిరగడం మొదలుపెట్టాడు. అప్పుడే తనకి నిర్మాణం జరుగుతున్న ఒక సైట్ కనిపించింది. అక్కడికి వెళ్ళి ఆ డివైస్ టెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దురదృష్టవశాత్తు అక్కడ కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. కానీ ఈసారి ఈ అనుభవంతో కొత్త ఇన్వెన్షన్ చేయాలనే ఆలోచన కలిగింది. ఈ డివైస్ని ఎలక్ట్రిసిటీ కోసం కాకపోయినా మరో చోటైనా వాడుకోవచ్చనే ఆలోచన వచ్చింది. ఈ పరికరంతో 2 రకాల పనులు జరిగేలా చేయాలనుకున్నాడు. ఒకటి, జియాలజిస్టులు ఈ డివైస్ను ఉపయోగించి భూగర్భంలోని మార్పుల్ని అర్థం చేసుకుని రీక్రియేట్ చేయొచ్చు. అండర్ గ్రౌండ్లో చెలరేగే రేస్ని అధ్యయనం చేయొచ్చు. రెండోది, దేశ భద్రతా శాంతి కోసం దీన్ని ఉపయోగించటం. శత్రు దేశాల వాహనాల మీద దీన్ని ప్రయోగిస్తే క్షణాల్లో అవి మాడి మసైపోతాయి. టెస్లా మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం రెండూ చూశాడు. ఈ యుద్ధంలో లక్షలాది మంది చనిపోవడం చూశాడు. దాంతో ఈ ఆలోచన చేశాడు, భవిష్యత్తులో ఇలాంటి యుద్ధాలు జరగకూడదనుకున్నాడు. ఈ డివైసెస్తో క్షణాల్లోనే యుద్ధాన్ని ఆపేయాలని అతని ఆకాంక్ష. ఆ 2 డివైసెస్లో ఒకటి ఆర్టిఫిషియల్ టైడల్ వేవ్ జనరేటర్, రెండోది డెత్ రే. ఒకటి ఆర్టిఫిషియల్ టైడల్ వేవ్. ఇందులో అణుబాంబు అంత శక్తి ఉంటుంది. ఈ డివైసెస్ని నీళ్లలో వేరువేరు చోట్ల ఫిక్స్ చేయాలి. ఈ నీటిలో ఏదైనా యుద్ధ ట్యాంకు ప్రవేశించిందనుకుంటే రిమోట్తో ఆ డివైసెస్ని ఆన్ చేయాలి. దాంతో ఆ డివైసెస్ నుండి 30 నుండి 40 మీటర్ల ఎత్తులో తరంగాలు చెలరేగి ఆ యుద్ధ ట్యాంకుని నీళ్లలో సమాధి చేస్తాయి. 2, డెత్ రే. 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రైన్ సౌండ్ వినే అవకాశం, చీమ చిట్టుకుమన్నా వినిపించే శక్తి ఉన్న ఒక డివైస్ తన దగ్గర ఉందని తెలియజేశాడు. దీంతో శత్రుదేశ వాహనాలు ఏ రూపంలో స్వదేశంలోకి అడుగుపెట్టినా క్షణాల్లోనే వాటిని కూల్చేసే అవకాశం ఈ డివైస్తో ఉంటుంది. కాకపోతే తన కెరియర్ మొదట్లో జరిగినట్టే ఈ డివైసెస్ని అమెరికా, రష్యాల దగ్గరికి తీసుకెళ్తే అవి ఆచరణ సాధ్యమని ఎవరూ నమ్మలేదు. అందుకే తనకి సహకరించేందుకు ససేమిరా అన్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే తను అనుమానాస్పద స్థితిలో ఒక హోటల్లో మరణించాడు. తన ఆవిష్కరణల్ని అనేక మంది తస్కరించారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.